భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. నమస్కారం. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల్లో తీపి అనేటువంటి రుచి ఈ సంవత్సరం మనందరి జీవితాల్లోనూ పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బంగారం లాంటి షో మొదలెట్టేద్దామా? మరి ఈ రోజు ఈ బంగారాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్న వారు ఎవరో తెలుసా? రవికిరణ్ గారు అండ్ మిసెస్ రవికిరణ్ గారు, అంటే సుష్మా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఓకే, మిస్టర్ అండ్ మిసెస్ రవికిరణ్ గారు, యా వెల్కమ్ టు భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years. ఓ 3 years. ఏప్రిల్ 5th కి 3 years. ఏంటి? ఏప్రిల్ 5th కి 3 years. ఓ ఏప్రిల్ 5th కి 3 years. ఓకే, సో ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ లవ్ మ్యారేజ్ అంతే కదా? యా. ఓకే, ఎక్కడ కలిసారు ఫస్ట్? జీ ఈ తెలుగు అన్వేషణ కాంటెస్ట్ లో నేను కంటెస్టెంట్ ని, ఇతను సెలబ్రిటీగా వచ్చారు రవి గారు. యా. అవునా? అంటే అప్పుడు నేను అమ్మమ్మ.com చేశాను. అప్పుడు వచ్చినప్పుడు ఇన్స్పిరేషనల్ గెస్ట్ గా పిలిచారు అనమాట. నాకు తెలియదు. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. జీ తెలుగు అన్వేషణ అనేదాన్ని, కానీ అప్పుడు లవ్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత వేరే షూటింగ్, అది కూడా జీ తెలుగే, కృష్ణావతారాలు సీరియల్. ఓకే, ఆ సీరియల్ తను యాక్ట్ చేస్తుంది. అక్కడ డైరెక్టర్ నాకు బాగా తెలుసు అనమాట, వాసు గారు. సో అక్కడికి వెళ్ళేవాడిని, అక్కడ పరిచయం. అడిగేవారు సుష్మా కదా వైజాగ్ అంటే అని అనుకునేదాన్ని. ఏంటి ఇతను కావాలని వచ్చి మాట్లాడుతున్నాడు అని అనుకునేదాన్ని. ఆ తర్వాత గుర్తుకొచ్చి అలా అలా అలా. అప్పుడు మీసాలు ఉండేవి కాదు రవికి. అంటే మా మదర్ చనిపోయారు అనమాట. నేను వీళ్ళ అన్వేషణకి వెళ్ళేటప్పుడు, సో నేను మేసం తీసాను. ఆ తర్వాత మేసం గుర్తుపట్టలేదు. తర్వాత మీరే అమ్మమ్మ.com అప్పుడు మళ్ళీ గుర్తుపట్ట. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారా లేదా? ఇంతకి యాక్ట్ చేసాం అన్నా చెల్లెలుగా. అవునా? ఇంట్రెస్టింగ్. ఓకే, అండ్ ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఫెంటాస్టిక్. సరే, మా ఈ షోలో 3 రౌండ్స్ ఉంటాయి. ఈ 3 రౌండ్లు ఏంటంటే, ఒకటి బంగారు బొమ్మ, ఇంకోటి ఫిల్మ్ నగర్, మూడోది సెలబ్రిటీ రౌండ్. ఈ 3 రౌండ్స్ ఆడేస్తే మీరు 1 కిలో బంగారం ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు, అంటే 1000 గ్రాములు. సుష్మా ఎప్పుడైనా అడుగుతుంటుందా, నాకు బంగారం కావాలి కొని పెట్టండి, అలా ఏమైనా ఇబ్బంది పెడతా? ఆడవాళ్ళు అంటే బంగారమే కదా, అడుగుతావా సుష్మా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఓకే, అందుకే ఈ షోకి తీసుకొచ్చా. అది మంచి పని చేశారు మీరు. అసలు బంగారం కొట్లు వాటికి వెళ్ళక్కర్లేదు. బంగారం కావాలంటే బంగారం లాంటి ప్రోగ్రామ్ ఉంది, బంగారం లాంటి యాంకర్. ఇదిగోండి, తీసుకోండి 1 కిలో బంగారం. రవి వెళ్ళిపోదాం ఇంకా. లేదండి, లేదు. ప్రతి వాళ్ళు ఇదే మాట చెప్తారు. అక్కడ పెట్టేసేయండి. అదండి, ఉగాది గిఫ్ట్ ఏం లేదా? కరెక్ట్. ఏది మరి? ఏం తీసుకురాలేదేంటి? నాకు అదే మీరు ఇచ్చారు కదా. నేను ఇచ్చాను కదా, మరి మీరు నాకేమి సరే ఇస్తారు? చూద్దాం కదా. లేదు, మీరు మొత్తం గేమ్ ఆడి పెడితే చాలు, అదే మాకు పెద్ద గిఫ్ట్. మాకు అదే. ఆ కిలో బంగారం మీరు అక్కడ పెట్టేసేయండి. రూల్స్ చెప్తాను నేను మీకు. మేము ప్రతి రౌండ్ లోనూ 3 questions అడుగుతాం మిమ్మల్ని. ఆ 3 questions కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే, అంటే ఆ బంగారాన్ని అక్కడ పెడితే, ఆ గోల్డ్ మీ దగ్గరే ఉంటుంది. మళ్ళీ మీరు తీసుకెళ్లి ట్రేలో పెట్టుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడంతా ఆ బంగారం అలా లోపలికి వెళ్ళిపోతుంది, ఉష్కాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మేము ఒకటే పెట్టచ్చా? లేదు, ఆ ట్రే ప్రతిసారి ఖాళీ అయిపోవాలి. 1000 గ్రాములు మీరు 2 ఆప్షన్స్ మీద పెట్టచ్చు, లేదా 1 ఆప్షన్ మీద పెట్టచ్చు. 3 మీద పెట్టకూడదు. అంటే మేము తీసుకెళ్ళకూడదు నిర్ణయించుకున్నాం. లేదు, తీసుకెళ్లాలనే మేము మనం అనుకుంటున్నాము. ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ఏంటది? విన్ అయింది హాఫ్ ఆఫ్, కాబట్టి మమ్మల్ని విన్ చేయండి. నాకు అసలు బంగారం మీద ఆశే లేదు. అయ్యయ్యో, మీ పాపకి దానికి అస్సలు లేదు. దాన్ని ఏదైనా వేసుకోమంటే కూడా ఆవిడ షేర్ కూడా ఇచ్చేస్తారు. మీరే ఆడండి, మీరిద్దరు ఆడండి ఫుల్ గా. రెడీ. మీరిద్దరు ఈ ఉగాది రోజున ఫుల్ బంగారం గెలుచుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎవరు గెలుచుకోలేదు మొత్తం బంగారం. అందుకని మీరు పెద్ద మొత్తంలో తీసుకొని వెళ్ళాలని. ఓకే, ఈ సంవత్సరం నందననామ సంవత్సరం మీకు ఇంకా చాలా బంగారం తీసుకురావాలని కోరుకుంటూ ఫస్ట్ రౌండ్ మొదలెడుతున్నాము. అదే బంగారు బొమ్మ. మొదటి బంగారు బొమ్మ చూడండి. ఈ బంగారు బొమ్మ ఎవరు అనేది క్వశ్చన్. మీకు 3 ఆప్షన్స్ ఇస్తాము. ఆప్షన్ ఏ తాప్సీనా, ఆప్షన్ బి దీక్ష సేత, అండ్ ఆప్షన్ సి సమంత. కాదా? And your time starts now. ఓకే, సో మొత్తం 1000 గ్రాములు తీసుకొచ్చి ఆప్షన్ సి మీద పెట్టారు.
ఇంతకీ సమంత కరెక్టా కాదా చూద్దాం. సమంత ఒకళ్ళు కాకపోయినా అవునే ఒకళ్ళు కాకపోయినా అవునే ఇచ్చే. సమంత నువ్వు కాకపోయినా కూడా ఇచ్చే. ఏమ్మా ఇచ్చేసా అదే. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్